యాక్షన్ ప్లీజ్ అంటున్నాం. ఇలా తప్పేం లేదు కదా. ఎవరైనా ఇప్పుడు నాకు అర్థమైంది ప్రకాష్ ట్వీట్లో కూడా ఎవరిని శిక్షించకండి, ఏం జరగలే, లడ్డులో కల్తీ జరగలే అన్నడా? అట్లా ఎవరైనా అంటే పూర్తిగా తప్పే. ఎందుకంటే కల్తీ జరిగిందో మనకెలా తెలుసు ఇక్కడ కూర్చొని? అంటే దాన్ని నమ్మాలనా? దీనికి చెప్పాల్సింది ప్రభుత్వాలే, మనం కాదుగా. టీటీడీ దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ఒకటి కాకపోతే 4 పరిశోధనా కేంద్రాలు పంపండి. ఇవాళ మనకు ఎవరన్నా సర్జరీ కావాలని డాక్టర్ చెప్పింది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే సర్జరీకి పోము, ఇంకో సెకండ్ డాక్టర్ దగ్గర పోతాం, థర్డ్ డాక్టర్ దగ్గర పోతాం, నలుగురిని విచారిస్తాం. ఆయుర్వేదంలో తగ్గుతుందా, నేచురోపతులు తగ్గుతుందా అన్నీ చూసి ఇక తప్పదనుకుంటే సర్జరీపోతారు కదా, ఎవరైనా కామన్ కదా. ఇది కూడా అలాగే చేయండి. మీరు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్లో ఉంది, పంపండి శాంపిల్స్. దీన్ని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయండి. కోట్లాది హిందూ భక్తులు కోరుకునేది ఇది నిజం కాదు, ఇది జరగలేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రిపోర్ట్ వస్తే ఊపిరి పీల్చుకుంటాం. కానీ ఒకవేళ జరిగిందనుకోండి ఖచ్చితంగా మనం శిక్షించాలి, అనుమానమే లేదు. కానీ జరగాలంటే కోరుకోవద్దు దయచేసి. రాజకీయ స్కోర్స్ టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్ జరగాలని మాత్రం ఎవరు కోరుకోకూడదు. కోరుకుంటారని కూడా నేను అనుకోను. ఎవరు ఏ దేవుని పైన భక్తి ఉన్న ఎవరు కూడా కోరుకోకూడదు కూడా. మనం కోరుకోవాల్సింది ఏంటి? మరింత పరిశోధన జరిగి అలాంటిది ఏమీ జరగలేదు, తిరుపతి లడ్డు పైల్లో ఇలాంటి ఎనిమల్ ఫ్యాట్ కల్తీ లేదు. కావాలంటే ఏదన్నా వేరే కల్తీ ఉన్నా భరించగలమేమో, కానీ ఏ కల్తీ జరగద్దు. న్యాయమైతే ఏ కల్తీ జరగద్దు, పవిత్రంగా ఉండాలి. కానీ చుట్టూ ప్రపంచమంతా కల్తీ అయినప్పుడు అది ఏదో రూపంలో కల్తీ ఉందిలే అని సంధాయించుకుంటాం. కానీ ఎనిమల్ ఫ్యాట్ అయితే భరించలేం కదా, అదైతే భరించలేం. ఎందుకంటే ఈ పదార్థాలు భూమి నుంచి వస్తాయి కదా, పదార్థాలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచే రావాలి. చుట్టూ ఉన్న సమాజమే మొత్తం కల్తీ అయి ఉన్నది. అందువల్ల ఆ పదార్థాలు ఎక్కడో ఏదన్నా నార్మల్ కల్తీ అంటే అది కూడా జరగకూడదు దైవ ప్రసాదంలో. కానీ అది జరిగితే కాస్తంత ఏదో కలియుగం రా ఇది, ఈ దరిద్రం కలియుగంలో ఇట్లాగే ఉంటుందని అన్నా సంధాయించుకుంటాం మేము. కానీ ఎనిమల్ ఫ్యాట్ భరించలేమయ్యా. అదొక్కటి దయచేసి మీరు ఎస్టాబ్లిష్ చేయండి అనేది కోరుకునేది. రైట్ సార్. హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది నూనెకు బదులు అంటేనే తట్టుకోలేం కదా సార్. ఎవరైనా అలాంటిది దైవ ప్రసాదంలో కలిసింది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక శాకాహారనండి, నేనే నా ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్, నేను దాదాపు ఎగ్గు కూడా తినను. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్. పొరపాటున నేను తినే దాంట్లో ఉదాహరణకు ఏదన్నా కలిసింది అనుకోండి, నేను తినని మాంసాహారం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారలే, కాదని అంటలేదు. కానీ వాళ్ళ ఆహార అలవాట్లను గౌరవిస్తాను. కానీ నాకు అలవాట్లేదు కదా, నేను వెంటనే లేకపోతాను. సో ఒకప్పుడైతే అసలు పక్కన నాన్ వెజ్ తింటుంటే కూడా కూర్చునేవారు కాదు. ఇప్పుడంటే ఓకే తింటున్నారు, అలవాటు అయితే కొంత మార్పు వచ్చింది. సో అందువల్ల ఒక శాకాహారే మాంసాహారం తన ఆహారంలో కలిస్తే, ఒక మటన్ పీస్ కనుక నేను తినేటువంటి టమాటా కర్రీలో కలిసింది అనుకుందాం, నేను మీల్ మేకర్ లాగా ఉన్నది అనుకొని తిన్నాను అనుకోండి, నేను ఎట్లా ఫీల్ అవుతాను చెప్పండి? ఒక శాకాహారిని. ఒక శాకాహారే కల్తీ అయితే ఎనిమల్ ఫ్యాట్ భరించలేమైతే అందులో దైవ ప్రసాదంలో భరించగలమా రవిశంకర్ చెప్పండి? చాలా ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు తెలుసా ప్రజలు. ఎంత బాధాకరమైన అంశం ఇది. ఇంతకన్నా ఆవేదనకరమైన ఇంకేమైనా ఉంటుందా? నేను ఉదాహరణ అందుకే చెప్పాను. ఒక శాకాహారి, అది కూడా నేనేమి మాంసాహారాన్ని తినకూడదు, మాంసాహారాన్ని ద్వేషించే మనిషిని కూడా కాదు, నాకు అలవాట్లేదు అంటున్నాయి అంతే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారమే తింటారు, నేను నేరమని అంటలేదు కదా. అదే నేనేమో సిద్ధాంత రీత్యా మాంసాహారం తినకూడదని కూడా కాదు, నాకు అలవాట్లేదు నేను తినను, మీకు అలవాటు ఉంది మీరు తింటే సంతోషం, నాకేం అభ్యంతరం అండి. సో అందువల్ల నాకు అలవాట్లేదు. మాంసాహారం అలవాటు లేని వ్యక్తి తినే కర్రీలో పొరపాటున ఒక మటన్ పీస్ వచ్చి పడితే నేనే బాధపడతానే, మరి దైవ ప్రసాదంలో కల్తీ జరిగితే బాధపడరండి ప్రజలు. అందుకే దీనిపైన రాజకీయ రచ్చవద్దు, యాక్షన్ ప్లీజ్. మీరు శాస్త్రీయమైన పరిశోధన జరపండి, ఎస్టాబ్లిష్ చేయండి నిజాలిటీ. నేనైతే కోరుకునేది, ఒక సగటు మనిషిగా నేను కోరుకునేది ఇది జరిగి ఉండకపోవాలి. కొత్తగా వచ్చేటువంటి ల్యాబ్ టెస్ట్లో అలాంటిది ఏమీ లేదు అని రిపోర్ట్ వస్తే ఆనందపడతాను నేను. నాకైతే రాజకీయాలు లేవు కనుక నేను ఆనందపడతాను, ఇంకా వేరే అంశాలలో కొట్టుకోండి. కానీ ఇది మాత్రం జరగలేదనే కోరుకోవాలి మనం. కానీ మన చేతులు లేదు కదా, అది మనం కోరుకున్నట్టు జరగదు కదా. అది ఏది నిజమో అదే ఉంటుంది కదా. నిజమైతే మీరు కఠిన దోషులు శిక్షించండి, కఠిన. ఇంతకన్నా ఏం కోరుకుంటాను? నేనేం చేయగలుగుతాను చెప్పండి? లేదు, నా ముందర పెడితే 4 ఉతుకుతాను. వాడు ఎవరైనా కల్తీ చేసినట్టు తీసుకొచ్చి గవర్నమెంట్ ముందర పెడితే
మీరు నేను కెమెరామెన్ కలిపి కొడదాం, ఊకుంటామా అండి? నో సార్. తర్వాత కొట్టినందుకు మన పైన కేసైనా మంచిదే కొడదాం. ఎందుకంటే చట్టం తన చేతుల్లోకి తను తీసుకోవద్దు అనుకున్న పోనీ ఆవేశం ఆపుకోక 2 ఎత్తం కాళ్ళు పోలీస్ స్టేషన్లో పట్టుకుపోతాం. మీరు శిక్షించండి, మీ చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది, మీ దగ్గర జైళ్ళు ఉన్నాయి, వాడిని యావజ్జీవన్ జైల్లో పెట్టండి, ఎవడొద్దంటానండి? ఇది కదా కోరుకునేది. రైట్ సార్. ఈ లడ్డు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. భక్తుల మనోభావాలకు దైవ ప్రసాదమే సెన్సిటివ్ కదండి. ఎస్ సార్. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎవరైనా ఆచితూచే మాట్లాడాలి.